హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా, బాలు ఇద్దరు పార్టీలో కేక్ కట్ చేసిన తర్వాత బాలుని ఫ్రెండ్స్ కొంతమంది, ఏరా ఇంకా ఇక్కడ ఏంటి, మనం పార్టీ స్టార్ట్ చేయాలి అని అనడంతో, వద్దులేరా మీనా ఉంది అని అంటే, అరే మావా, అంటే నువ్వు మా చెల్లెలకి భయపడుతున్నావు, అంటే నువ్వు పులివి కాదు పిల్లివి అని అంటారు ఫ్రెండ్స్. ఇక ఆ మాటతో, ఏంటి ఏమంటున్నారు, నేను పిల్లినా, నేను పులి కాదా, అలా ఎలా అంటారు మీరు అని అంటే, మా చెల్లెలు పక్కనుందని ఎప్పటి నుంచో అలవాటు పడ్డా మందే నువ్వు తాగనంటున్నావు. ఫ్రెండ్స్ అందరికీ ఎప్పుడు పార్టీలు ఇస్తూ అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళం, ఎప్పుడు నువ్వే పార్టీలు ఇచ్చేవాడివి, అలాంటిది ఈరోజు పార్టీ వద్దంటున్నావు అంటే ఏమర్థం చేసుకోవాలి. మా చెల్లెలు నిన్ను తిట్టడం కాదు కొడుతుందనే కదా భయం అని ఫ్రెండ్స్ రెచ్చగొడతారు. ఇక ఆ మాటతో, ఏంటేంటి నాకు భయమా, అస్సలు భయానికి అర్థమే తెలియదు నాకు, అందులో నా భార్య మీనా దగ్గర లేనే లేదు, పదండి మనం పార్టీ చేసుకుందాం అని అనడంతో, ఇప్పుడు నిజంగా పులివి అనిపించుకున్నావురా అని చెప్పి బాలుని అంటారు. ఇక అందరూ ఓ చోటుకి వెళ్ళి మందు తాగుతూ ఉంటారు. బాలు ఆలోచిస్తూ ఉంటాడు, నా భార్యని పార్టీకి తీసుకువచ్చాను, ఇంతమందిలో నేను మందు తాగడం కరెక్ట్ కాదు అని చెప్పి మౌనంగా ఉంటాడు. ఏరా మీరేంటి మౌనంగా ఉన్నారు, కానీరా పార్టీ చేసుకోండి, నా పేరు చెప్పి బాగా పార్టీ చేసుకోండి అని అంటాడు. అదేంట్రా నీకోసం పార్టీ చేస్తూ ఉంటే నువ్వేంటి మౌనంగా ఉన్నావు, అసలు ఈ పార్టీయే నీకోసం కదా, మందు తాగు అని చెప్పి గ్లాస్లో పోస్తారు. వద్దురా అని అంటాడు. వద్దంటావేంటి, ఇందాకటి నుంచి అదే కదా అంటున్నాము, నువ్వు పులివి కాదు పిల్లివని అని ఫ్రెండ్స్ అనడంతో, అదేం కాదు అని చెప్పి మందు తాగుతాడు. కానీ ఓ లిమిట్గా తాగుతూ ఉంటాడు. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన మీనా ఒక్కతే అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రాత్రి అవుతుంది. ఈయనేంటి భోజనానికి అని చెప్పి వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆకలిగా ఉంటుంది కానీ భోజనం కూడా చేయదు. బాలు ఎప్పుడొస్తాడు, ఇద్దరం కలిసి భోంచేద్దాం, అప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, అసలే అత్తయ్య గారు ఈరోజు ఉపవాసం, ఆవిడ భోజనం చేయరు, ఆవిడకి టిఫిన్ చేసి పెట్టాలి, వెంటనే ఇంటికి వెళ్ళాలి, ఈయనేంటి ఇంకా రావడం లేదు అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక మీనా ఇక్కడ ఆలోచిస్తూ ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి, ఏంటో ఎప్పుడూ లేనిది ఈ బాలుగాడు పెళ్ళాన్ని బండి మీద ఎక్కించుకొని ఎక్కడికి తీసుకువెళ్ళడం ఏంటో, పార్టీలు సినిమాలు షికార్లు ఎప్పటి నుంచి మొదలైందో వీడికి అలవాటు, ఇది కానీ ఇలాగే కంటిన్యూ అయితే ఇక నా మాటకి లెక్కే ఉండదు, ఇప్పటి వరకు నా మాటకి మీనా ఓ విలువ ఇస్తుంది అంటే బాలు తనని సరిగ్గా చూసుకోవడం లేదు కాబట్టే ఆ భయంతో నా దగ్గర అణిగి మణిగి ఉంటుంది. ఇక బాలు తనని ప్రేమించడం మొదలు పెడితే నా మాట లెక్క చేయదు కాబట్టి ఇంకోసారి బాలు తనని బయట ఎక్కడికి షికారికి తీసుకువెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక సత్యం వస్తాడు. ఏంటి ప్రభా, ఏంటి ఆలోచిస్తున్నావు ఏంటి అని అంటాడు. ఇంకా ఆలోచించకపోవడానికి ఏముంది, నీ కోడలు చూడు షికార్లు తిరుగుతుంది, బాలు అది కలిసి ఎక్కడికో షికార్లకు వెళ్ళారు, ఇంతవరకు ఇంటికి రాలేదు అని అనగానే, అదేంటి ప్రభా, నీకు చెప్పే వెళ్ళారు కదా, మళ్ళీ అంతలోనే షికార్లు అంటావేంటి అని అంటే, ఆ వంక పెట్టుకొని ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏమోలే, ఏమి రాజకార్యాలు వెలగబెడుతున్నారో, ఏదైతే ఏమి, వాళ్ళు ఎలా తిరిగితే నాకెందుకు, కానీ ఇంట్లో అత్త ఒకతుంది, ఇక దానికి తిండి పెట్టాలి అన్న జ్ఞానం కూడా నీ కోడలికి లేదు అని అంటుంది. అదేంటి, నా కోడలు పని మీద వెళ్ళింది నీకు తెలుసు, ఎలాగో నువ్వు ఖాళీగానే ఉన్నావు, నీ కోసం ఏదైనా టిఫిన్ చేసుకోవచ్చు కదా, అలా ఖాళీగా కూర్చొని కోడల మీద అభండాలు వేసే కంటే ఏదో పనిలో పడిపోతే నీ మనసు కూడా వేరే వైపు వెళ్ళి ఇలా వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవటం ఉండదు కదా అని అంటాడు. మీరిచ్చిన సలహా మీరే పాటించండి, ఈరోజు మీనా రావాలి, తను టిఫిన్ చేయాలి, నేను తినాలి,
నేనెందుకు చేసుకోవాలి అని అంటుంది. ఈ బెట్టే వద్దని చెప్పింది అని అంటాడు. అదేం కుదరదు, మీనా రావాల్సిందే అని అంటుంది. ఇక ఇంతలోపు మనోజ్ వచ్చి, అమ్మా నాకు ఈరోజు టిఫిన్ వేరే ఏదైనా చేసి పెట్టమ్మా, రోజు ఒకటి తిని తిని బోర్ కొట్టింది, ఈరోజు వెరైటీగా వేరే ఏదైనా చెయ్యమ్మా అని అంటాడు. అలాగే నాన్న, అలాగే, ఇప్పుడే చేస్తానుండు, నీకేం చేయమంటావు, జీడిపప్పు ఉప్మా చేయమంటావా అని అంటే, జీడిపప్పు ఉప్మానా, అమ్మా చట్నీ కూడా చెయ్యమ్మా అని అంటాడు. సరే నాన్న, నీకోసం ఏదైనా చేస్తాను, నువ్వెళ్ళు, వెళ్ళి పుస్తకం తీసి చదువుకో, అసలే నువ్వు ఇలా అటు ఇటు తిరగకూడదు, టైం వేస్ట్ అయిపోతుంది, నువ్వు బాగా చదువుకోవాలి, నీకు మంచి జాబ్ రావాలి, నువ్వు చాలా పెద్ద ప్రయోజకుడివి అవ్వాలి. అవ్వాలి ఏంటి, నా మొహం అవుతావు అని చెప్పి కొడుకుని భుజం మీద చేయి వేసి లోపలికి వెళ్ళమని ఇక ప్రేమతో నెట్టి వంటగదిలోకి వెళ్తుంది. ఇక అప్పుడు సత్యం ఇలా అంటాడు, ఏంటే నీకు చేసుకో అంటే టిఫిను, నా వల్ల కాదు, నాకు నీరసంగా ఉంది, నేను చేసుకోను అన్నావు, నీ సుపుత్రుడు అడిగాడని చెప్పి ఇప్పుడు ఎక్కడ లేనంత ఓపిక వచ్చేసింది, ఇదేం బుద్ధే నీకు, వయసుతో పాటు మార్పు రావాలి, బుద్ధి మారాలి, కానీ ఇంకా ఇంకా బుద్ధి ఇలా దుర్బుద్ధిగా మారకూడదు. అయినా కోడల్ని కూతురులాగా నువ్వెందుకు చూస్తావులే, నీ కడుపున పుట్టిన పిల్లల విషయంలోనే ఒకరిని ఒకలాగా మరొకరిని ఇంకొకలాగా చూస్తున్నావు, రెండు కళ్ళతో సమానంగా చూడాల్సిన కొడుకుల్నే వేరువేరుగా చూస్తున్నావు, అలాంటిది కోడలు నీకో లెక్క, నీకు నేను చెప్పాను చూడు, నాదే బుద్ధి తక్కువ, కాకపోతే ఒక్కటి ప్రభా గుర్తుపెట్టుకో, కాలం అనే ఒక గొప్ప ఆయుధం అనేది ఉంది, అది ఏ మనిషినైనా కూడా పూర్తిగా మార్చేస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ మాటలకేమీ తక్కువ లేదులే అని అంటుంది ప్రభావతి. ఇక ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన బాలు, అరే వద్దురా, అరే వద్దురా, బండి మీద వెళ్ళాలి, మళ్ళీ పోలీసులు ఎవరైనా రోడ్డు మీద ఆపితే ఇబ్బంది అవుతుంది, నేను ఒక్కడినైతే నాకు ప్రాబ్లం లేదు, మీనా కూడా ఉంది కదా అని అనగానే, అయితే మా చెల్లెలుంటే ఏంటి, ఇలా తాగి చాలన్నట్టు ఎప్పుడు నువ్వు తాగేవు, మనం పార్టీ చేసుకుంటే అలా తూలిపోయి కింద పడిపోవలసిందే, అంత ఎక్కువలో తాగాలి, నువ్వేంటి ఏదో కొంచెం తాగేసి వెళ్ళిపోయి తరువాత అదేం పార్టీరా అని మమ్మల్ని ఆడిపోసుకోవడానికా అని అంటారు. ఇక అందులో ఓ ఇద్దరు ఫ్రెండ్స్, అరే వద్దులేరా, వద్దంటున్నాడు కదా, మా చెల్లిని తీసుకొని బండి మీద వెళ్ళాలి, మళ్ళీ దారిలో ఇబ్బంది అవుతుంది, వద్దు అని అంటారు. కానీ అందులో దుర్బుద్ధితో ఉన్న ఓ ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం ఎలా అయినా సరే బాలుని ఫుల్గా తాగించాలి అని చెప్పి పనిగట్టుకొని మందు ఇంకా ఇంకా ఎక్కువ పోసి రెచ్చగొట్టి మరి పూర్తిగా తాగిస్తారు. ఆ తర్వాత మీనాని అదోలా చూస్తూ ఉంటారు. ఇక తర్వాత మీనా దగ్గరికి బాలు తప్ప తాగేసి మందు వాసనతో వస్తాడు. మీనా బాలుని చూసి కోపంతో, ఏంటి భోజనం చేస్తానని చెప్పి వెళ్ళి ఇంతసేపటికి ఇలా మందు తాగి వచ్చారా అని అంటే, తాగాను, అయితే ఏంటి అని అంటాడు. అయితే ఏంటి అని అంటారా అని అంటే, తప్పే ఉంది, నేనేమైనా కొత్తగా తాగానా, ఎప్పటి నుంచో నీకు తెలుసు కదా, నేను మందు తాగని రోజంటూ ఏదీ లేదు, మహాతల్లి మీ పుట్టినింటికి వచ్చాను ఆ రోజే నేను తాగలేదు, ఇంకెప్పుడు తాగలేదు అని అంటాడు. ఎప్పుడు తాగటం వేరు, ఇప్పుడు తాగటం వేరు, 10 మంది మగవాళ్ళ మధ్య భార్య దగ్గర ఇలా ఫ్రెండ్స్తో మందు తాగడం తప్పని మీకు అనిపించడం లేదా అని అంటే, చూడు పూలగంప, వాళ్ళ దగ్గర అంటే ఏదో అలా మాట్లాడాను, కానీ నా నైజం ఇదేనని నీకు నేను తాళి కట్టిన దగ్గర నుంచి తెలుసు, మహాతల్లి నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇంకా ఎక్కువ తాగడం మొదలుపెట్టాను అని అర్థం పర్థం లేకుండా మీనా బాధని మనసుని అర్థం చేసుకోకుండా అలా మాట్లాడుతూ ఉంటాడు బాలు. ఏంటి ఇంకా తినలేదా, ఇదిగో తిను అని చెప్పి తను తినే ప్లేట్లో చికెన్ జాయింట్ తీసి మీనాకి తినిపించబోతూ ఉంటాడు. మీనాకి చాలా కోపం వస్తుంది. అక్కడ అందరూ మగవాళ్ళు, పైగా అందరూ మందు తాగి తోలుతున్న వాళ్ళు. ఇక ఆ సమయంలో అక్కడ తను ఉండటానికి చాలా బాధపడుతుంది, భయపడుతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది తనకి.
ఇక చేసింది చాలు, మనం వెళ్దామా అని కోపంగా అంటుంది. ఇంతలోపు దుర్బుద్ధితో ఉన్న ఓ ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. ఏంటండి మీరు చేయలేదా? అదేంటండి మీరు చేయకపోవడం ఏంటి? ఓ, మీరు కూడా మాతో పార్టీ చేసుకుంటారా అని అదోలా మాట్లాడితే మీనా కోపంతో అలా సీరియస్గా చూస్తుంది. ఇక తర్వాత అంటే మా ఉద్దేశం అలా అని కాదు. ఇప్పుడు బాలు మందు తాగి ఉన్నాడు, బండి డ్రైవ్ చేయకూడదు, మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా అని మళ్ళీ వేరే రకంగా మాట్లాడతారు. మీనాకి చాలా కోపం వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ హద్దుల్లో మీరుండండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు అని అంటుంది. ఇక తర్వాత కోపంగా మీనా వచ్చేస్తూ ఉండగా బాలు, ఏయ్ పూలగంప పూలగంప, వెళ్ళిపోతావేంటి? ఉండు, కాసేపు ఉండు, కలిసే వెళ్ళిపోదాం, ఆగు అంటూ వెనక వస్తూ ఉండగా ఇంతలోపు తాగేసి ఒక అతను మీనాతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అంత మసకగా కనిపిస్తుంది బాలుకే. కానీ అంత మసకగా కనిపించినా కూడా, అంత మత్తులో ఉన్నా కూడా వెంటనే పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్ చెయ్యి ఒక్కసారిగా వెనక్కి విరిచేస్తాడు. ఏయ్ ఏయ్ ఏంటిది అని అరుస్తూ ఉంటే, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? నా భార్యతోనే నువ్వు తప్పుగా మాట్లాడతావా? నిన్ను ఇలా కాదు, నీ ప్రాణాలు తీసేస్తాను అని అంటూ ఉండగా ఇంకొంతమంది ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి ఏమైందిరా బాలు, ఏమైంది అని అడుగుతారు. వీడు వీడు అని అంటూ ఉండగా చాలా కోపంతో బాధతో మీనా అలా డల్గా ఉండడం గమనిస్తారు ఫ్రెండ్స్. గమనించి మిగతా వాళ్ళు ఏం జరిగిందో అర్థం చేసుకోగలం. ఏరా, నిజానికి నువ్వు బాలు ఫ్రెండ్వి కాదు, మా ఫ్రెండ్వి. పోనీలే కదా అని చెప్పి నిన్ను పిలిచినందుకు నువ్విలా చేస్తావా? అసలు నీలాంటోడిని పిలవడం నాదే తప్పు అని ఇంకో ఫ్రెండ్ అంటాడు. బాలు మాత్రం చితక్కొట్టాలని వాడి చొక్కా పట్టుకొని తీసుకువెళ్తూ ఉండగా ఇక వాడు వెంటనే కాలు పట్టుకుంటాడు. నాకు తెలియక అలా నేను తప్పుగా మాట్లాడాను, అయినా నేనేమీ తప్పు చేయలేదు, ఏదో తాగేసి ఉన్నాను కదా, మైకంలో నాకు తెలియలేదు అని అనగానే ఇక బాలు ఇలా అంటాడు. ఏరా, తాగితే మాత్రం తల్లిని చెల్లిని మర్చిపోతావా? అసలు నిన్ను ఇలా కాదు అని చెప్పి పెద్ద బండరాయిని పైకి ఎత్తబోతూ ఉంటాడు అతి కష్టం మీద. ఇక వెంటనే మీనా బాలు చేయి పట్టుకొని ఇక జరిగింది చాలు, వెళ్దామా అంటూ చాలా కోపంతో అనడంతో ఇక అప్పటి వరకు మిస్బిహేవ్ చేసిన ఆ ఫ్రెండు మీనా కాళ్ళు పట్టుకుంటాడు. అమ్మా, సిస్టర్, నేను తెలియక తప్పుగా ప్రవర్తించాను, ఇది నా తప్పు కాదు, నేను మందు తాగటం వల్ల ఇలా ప్రవర్తించాను, ఇంకెప్పుడు ఏ ఆడమ్మాయి జోలికి నేను వెళ్ళను, దయచేసి వదిలేండమ్మా సిస్టర్ అని కాళ్ళు పట్టుకుంటాడు. ఇక తర్వాత సరేలే అని చెప్పేసి మీనా వాడిని వదిలేస్తుంది. కోపంతో అక్కడి నుంచి వచ్చేస్తే బాలు కూడా మీనా వెనకాలే వెళ్తూ, సారీ మీనా, ఇలా జరుగుతుందని నాకు తెలీదు అని అంటూ ఉంటాడు. మీరేం చెప్పొద్దు నాకు అని చెప్పేసి అంటుంది కోపంగా. సరే ఆగు, ఇప్పుడే నేను బండి తెస్తాను, ఒక్క క్షణం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం పదా అని చెప్పి అంటాడు. మీరు ఇలా నన్ను తీసుకువెళ్తారా? ఏ నడి రోడ్డు మీదో, ఏ లారీ కిందో బస్ కిందో నన్ను తోసేయడమే కాదు, మీరు కూడా పడిపోతారు. లేదు, ఏ పోలీస్ అన్న పట్టుకున్నాడంటే కనీసం ఓ 10-15 ఏళ్ళు మిమ్మల్ని లోపలేస్తారు అని అంటుంది. మరేం చేద్దాం అని అనగానే ఇక మీనా అక్కడే ఉన్న ఓ ఆటోని మాట్లాడుతుంది. ఇద్దరు కలిసి ఇంటికి చేరుకుంటారు. మీనాకి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. ఇక తర్వాత ఇద్దరు రూమ్కి వెళ్ళిపోయాక మీనా మాత్రం ఏడుస్తూ బాధగా కూర్చుంటుంది. బాలు నిద్రపోవాలనుకుంటాడు కానీ నిద్ర పట్టదు. మీనా వైపే చూస్తూ ఉంటాడు. మీనా దగ్గరకు వస్తాడు. ఏం జరిగింది? జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా ఎందుకు ఇలా ఉన్నావు అని అనగానే, మీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. భార్యని 10 మంది మగవాళ్ళు చేసుకున్న పార్టీకి తీసుకువెళ్ళడమే ఓ తప్పు, అది చాలదన్నట్టు అక్కడ భార్య ముందు అందరితో తాగి అలా ఒళ్ళు తెలియనంతగా తాగడం మరో తప్పు. ఇంత బాధ్యతగా ఉండాల్సిన మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా? మీలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు, భార్యలు అనేది జీవితంలో ఉండకూడదు
కానీ నా కర్మకాలి ఇలా నేను మీ జీవితంలోకి రావాల్సి వచ్చింది అని ఏడుస్తూ ఉండగా బాలుకి అప్పుడు అర్థమవుతుంది, ఏ రోజు మీనా నన్ను ఇలా మాట్లాడలేదు. నేనే తనని ఎన్నోసార్లు బాధ పెట్టినా తను ఆ బాధ కాసేపు ఉన్నా ఆ తర్వాత మామూలైపోయింది. కానీ నిజంగా నేను చేసింది తప్పే. మీనా రానని చెప్పినా బ్రతిమాలి తీసుకువెళ్ళాను బాగానే ఉంది, అలాగే వచ్చేయాల్సింది. కానీ అందరి ముందు అక్కడ మందు తాగి అలా గొడవ జరగడానికి నేనే కారణమయ్యాను. నిజంగా నాది చాలా తప్పు అని తెలుసుకొని మీనాతో ఇలా అంటాడు, చూడు మీనా, నేను చేసిన పని ఎంత తప్పో నాకే ఇప్పుడు తెలిసింది. నీకు ఒక మాట ఇస్తున్నాను, ఎప్పుడైనా నువ్వు మందు తాగొద్దు అని చెప్పినప్పుడు నేను తాగను. అది ఎలాంటి పరిస్థితిలోనైనా నువ్వు తాగు అన్నప్పుడే తాగుతాను. నువ్వు వద్దు అన్నప్పుడు పొరపాటున కూడా నిన్ను తాగను. ఎంతకంటే పెద్ద శిక్ష నాకు నేను వేసుకోలేను అని మీనాతో అంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.